సో నా వెనక కనిపిస్తున్న సింహం ఉంది కదా, ఈ సింహం వచ్చేసి దాదాపు ఒక 4 మీటర్ల పొడవు ఉంటుంది అనమాట. దీన్ని అంతా ఒకటే కట్టెతో చెక్కిరట. సో ఇది దీని స్టోరీ వచ్చేసి బాగా విలువైన చెక్క అంట. ఇప్పుడు అది దాన్ని అంటే మిగతా పనులకు యూజ్ చేసి బ్యాన్ చేశారంట. ఇదే ఆ సింహం ఇది. సరే 4 మీటర్ల పొడవు ఉంటుంది. సో మనం దీన్ని చూసుకొని ఇప్పుడు ఎటు వెళ్ళాలంటే మనం ఫ్లవర్ డోమ్కి వెళ్ళాలన్నమాట. సింగపూర్ అంటే సింహం అట్లా ఎక్కడ పడితే అక్కడ సింహాలు ఉన్నాయి అక్కడ. సో గోవా క్లౌడ్ ఫారెస్ట్ అయిపోయింది మనది. ఫ్లవర్ డోమ్ అయిపోయింది అనుకో, యాత్ర పరిపూర్ణం అవుతుంది. సో మనం అడిపోయి చేతు కట్టిన బ్యాండ్ని చూపెడితే మన లోపల పంపుతారు ఫ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డోమ్. ముందుగా అసలు టికెట్ల ధర చూద్దాం. మనం ఎంత లాభం పొందుతున్నాం మీకు చెప్పాలి కదా, వాళ్ళు మనకి ఎంత లాభం చేస్తారని చెప్పేసి. సో ఈ ఫ్లవర్ డోము, నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ఫారెస్ట్, జురాసిక్ వాళ్ళ కింద ఉన్నాయని చూసి అవన్నిటి కలిపి $58. సో ఇవాళ మనం దాదాపు $58 సేవ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే వాళ్ళు ఈ స్వచ్ఛంద సంస్థ ఉందిగా, ఇట్స్ ట్రైనింగ్ రెయిన్ కోట్స్ అని చెప్పేసి వాళ్ళు మనకు $58 సేవ్ చేస్తారు ఇవన్నీ కలిపి. సో మనకు రాచ మార్గం అనమాట చూపెట్టినాం కదా మనం, గార్డెన్స్ బై ద బే అని చెప్పేసి ఇట్టా వెళ్ళాలి. ఫ్రీ 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 మనం ఫ్రీ వెళ్ళిన కదా. సో చెన్నకి పడతాను గడ అయితే క్లోజ్ కాదు కదా. ఫ్లవర్ డోమ్ ఎంట్రీలే మనకు ఫ్లవర్లు వెల్కమ్ చేస్తున్నాయి.